మండలం సాలిగౌరారం, నల్గొండ జిల్లా. గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతూ వస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా ఊరిలో గత నుంచి ఒక 2, 5 దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా వస్తుంది. ఈ ఊరు ఎన్ని రోజులున్నా కాంగ్రెస్ పార్టీ ఊరే ఇది. ఇంకా ఇప్పుడు ఈసారి వేముల వీరేశం గారు వీళ్ళందరూ కలవడంతో, ఉట్కూరు మా వీరేశం ఎమ్మెల్యే గారు కలవడంతో ఎక్కువై ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మెజార్టీగా చూపెడతాం. పోయినసారి సామేలన్న ఎలక్షన్లో 600 లీడ్ ఇచ్చినాం. 1800 ఓట్లలో 1600 పోల్ అయ్యి 600 లీడ్ ఇచ్చినాము. ఇక నుంచి అయినా ఎంపీ ఎలక్షన్లో ఎవరున్నా అత్యధిక మెజార్టీ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీ స్కీమ్లు అని చెప్తుంది. వాటిని ఏ విధంగా మీరు భర్తీ చేస్తారు? ఇప్పుడు ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజల ముందుకు? కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టేనే 6 గ్యారెంటీలు ఎప్పుడైనా ప్రజలకు అందిస్తామని, కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని మాకు నమ్మకంతో ముందుకు పోతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం మీద మీ ఊళ్ళో స్పందన ఎట్లా ఉంది ప్రజల్లో? మంచిగా ఉంది. మా ఊరు నుంచి నల్గొండ కానీ, హైదరాబాద్ కానీ, ఇక్కడ వేరే సూర్యాపేట కానీ ఎక్కడ పోయినా బస్సులతో ఫ్రీగా పోయి ఫ్రీగా వస్తారు. చాలా బాగుందని అంటారు. ఇప్పుడు మన ప్రజాపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజల స్పందన ఏముంది ప్రజాపాలన మీద? ప్రజాపాలన స్పందన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, ఒక రేషన్ కార్డు రాలే, ఒక కొత్త ఇల్లు రాలే, కొత్త పెన్షన్ రాలే. ప్రజాపాలన మూలంగా కొత్త ఇండ్లు, కొత్త పెన్షను, కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు ఇచ్చారు. అవి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మకంతో పెట్టారు. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క పెన్షను, ప్రతి ఒక్క రేషన్ కార్డు. చిరుమతి లింగే ఇక్కడ ఓడిపోవడం కారణం ఏంటిదండి? దగ్గర గాదర్ కిషోర్ ఆయన తన చేసినది మొత్తం అవినీతిగా చేసి ఎవరిని పట్టించుకోకుండా, ఊళ్ళో పట్టించుకోకుండా తన పార్టీ వాళ్ళని, తన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకొని జరగడం జరిగింది. అందుకు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర తుంగతుర్తిగా గెలిచిన మీ సామెలు ప్రజలు మీకు అందుబాటులో ఉంటుర్రా? అందుబాటులోనే ఉంటున్నాం. మీ ఊరికి ఏమైనా హామీలు ఇచ్చిండా? హామీలు ఏమి ఇవ్వలే. మేము ఒకరోజు ఆయనని సన్మాన సభ చేయాలనుకుంటున్నాం. ఇద్దరిని, మా ఊరు ఎమ్మెల్యేని, ఆ ఎమ్మెల్యేని సన్మాన సభలో అన్ననే అడగాలని ఉంది. మంచినీటి సమస్య, సీసీ రోడ్లు, మురికి కాలువలు కేవలం కావాల్సింది ఊరుకు ఒక మాత్రం బొడ్రాయి పండుగ మాత్రం చుట్టుపక్కల ఊర్లు మొత్తం చేసిరు. మా ఊరి బొడ్రాయి పండుగ కానియలే. ఈసారి సామేళ్ళని మా ఎమ్మెల్యే వీరేశం అన్నని అడిగి బొడ్రాయి పండుగ చేయాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారా? ప్రజల్లో నాకు అవకాశం ఉంటే చేసేందుకు సిద్ధంగానే ఉన్నా. ప్రజలు నా మీద నమ్మకం ఉంటే చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మీ ఊరిలో ఏమేమి అభివృద్ధి చేద్దాం అనుకుంటారు? మా ఊరిలో అభివృద్ధి సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, మంచినీటి సమస్య, పోతే పేదవాళ్ళకి ఏదైనా అందని సంక్షేమ పథకాలు ఏమైనా అందకుండా పోయి కొట్లాడి తెచ్చి అందియగలుగుతానని అనుకుంటున్నాను. మీ ఊర్లో ప్రధానంగా వాటర్ సమస్య ఉంది అంటారు. అది ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం. దాని మీద ఏమన్నారు? దాని మీద మాట్లాడదాం, నేను కూడా పైనుంచి మాట్లాడి తెప్పిస్తా అన్నారు. ఆ రోజు కూడా మళ్ళీ మీటింగ్ పెట్టే రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం సార్. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ పార్టీ అభ్యర్థి అయితే మీకు మంచిగా అనిపిస్తుంది? మాకు లోకల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మా మండలం, మా ప్రాంతం దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే మంచిదని అనుకుంటున్నాం. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లను ఉద్దేశించి, పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు? ఇక మా సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అయ్యే చెప్పుకుంటూ ముందుకు పోకుండా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేస్తాం. మీ ఊర్లో దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, బీసీ బంధు కానీ ఎంత మేరకు అందినాయి? దళిత బంధు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఒక దళిత బంధు మాత్రమే, అదే బీసీ బంధు మాత్రం 2 అందినాయి. మీ యూదులో బీసీ యాదవ్ సొసైటీలకు గొర్రెలు ఎంత మేరకు పంపిణీ జరిగింది?
125 మందికి వచ్చినాయి. ఇంకా 125 మందికి గొర్రెలు పంపిణీ రాలే. మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? వాటి అవి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారు మీరు? అధికార పార్టీ ఉంది కదా, వాటికి ఏ విధంగా కృషి చేస్తారు? మెయిన్ మంచినీటి సమస్య. మంచినీళ్ళు ఊరికి ఒక ఆఫీస్ లేదు, గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు, అదొకటి కావాలి. మంచినీటి సమస్య. ఊళ్ళో జనాలు ఎప్పటి నుంచో అనుకున్నది ఒక బుడ్రాయి పండుగ. గుళ్ళుకు మా వాళ్ళు కొంత కమిటీ వేసి ఆంజనేయుల గుడి శివాలయం కట్టాలనేది ఒకటి కమిటీ, అది ఆధ్వర్యం నడుస్తుంది. దాన్ని కూడా గరుడ స్తంభాలు అది అని దాన్ని కూడా ముందు ఎత్తి ఈ సర్పంచ్ ఎలక్షన్లో పూర్తి చేయాలనేది అనుకుంటున్నాం, వచ్చినాక పూర్తిగా.